ఇండియన్ విలేజెస్లో ఉన్న యూత్కి ప్రపంచ స్థాయి టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూస్తే వాళ్ళు చాలా సక్సెస్ అవుతారు. వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వటానికి టాప్ యూనివర్సిటీలోనో ఐఐటీలోనో లేకపోతే ఏదో ఒక కాలేజ్లో డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తే 10th క్లాస్ స్టాండర్డ్ నుంచే వాళ్ళని ఒక ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలో వర్క్ చేసే విధంగా ప్రొడక్ట్ ఇంజనీర్లుగా రెడీ చేయొచ్చు అన్న ఒక చాలా డిఫరెంట్ థాట్తో, ఒక కొత్త ఆలోచనతో సక్సెస్ అయిన జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ గురించి ప్రతి పేరెంట్కి స్టూడెంట్కి తెలియాల్సిన అవసరం ఉంది. జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ గురించి కొన్ని పాయింట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్కి డిగ్రీతో పని లేదు, ఐఐటీతో పని లేదు, జేఈ మెయిన్స్ ఎగ్జామ్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్తో పని లేదు, ఎంసెట్ ఎగ్జామ్స్తో పని లేదు. బట్ స్టిల్ 12 లక్షల వరకు జీతం తెచ్చుకోవచ్చు. జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తే, ఇది 2005లో శ్రీధర్ వెంబు గారు, ఎవరైతే జోహో కార్పొరేషన్ ఫౌండర్ ఉన్నారో, ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. స్కిల్డ్ ఇంజనీర్స్ కావాలి, డిగ్రీతో పని లేదు, స్కిల్డ్ ఇంజనీర్స్ ఉన్న వాళ్ళు కావాలనే ఉద్దేశంతో తమిళనాడులో ఇది స్టార్ట్ అయింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి, డిగ్రీ కాలేజెస్ కి ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. ఇది 4 years కాలేజీలో స్పెండ్ చేసే బదులు 2 years రియల్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ లో రియల్ ఇండస్ట్రీ స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనేది దీని వెనకాల మెయిన్ ఉద్దేశం. ఎవరైతే ఏజ్ 17 నుంచి 20 years ఉంటారో, 12th కంప్లీటెడ్ ఆర్ డిస్కంటిన్యూడ్, ఎవరికైతే టెక్నాలజీ అండ్ లాజికల్ థింకింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటుందో, ఫీజ్ లేకుండా, డిగ్రీ లేకుండా, సర్టిఫికేట్స్తో పని లేకుండా, మార్క్స్ లేకుండా, ఓన్లీ వాళ్ళ థింకింగ్ మీద బేస్ చేసుకుని లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బేసిక్ మ్యాథమెటిక్స్, కమ్యూనికేషన్ ఇలాంటి వాటిని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇస్తారు. సో ఎవరైతే అడ్మిషన్ వస్తుందో ఈ జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో 18 to 24 months వీళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంత్లీ స్టైఫండ్ కూడా ఉంటుంది, 10,000 నుంచి 15,000 వరకు. అలాగే వీళ్లకు ఆ జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఆ 18 months లో ఏం నేర్పిస్తారు అంటే ప్రోగ్రామింగ్ నేర్పిస్తారు, C++, పైథాన్, జావా, వెబ్ డెవలప్మెంట్, లాజిక్ బిల్డింగ్ నేర్పిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు, డిజైన్, యూజర్ ఎక్స్పీరియన్స్, ప్రొడక్ట్ థింకింగ్ నేర్పిస్తారు, రియల్ టైమ్ జోహో ప్రాజెక్ట్స్ మీద, రియల్ టైమ్ జోహో ప్రొడక్ట్స్ మీద వీళ్ళతో వర్క్ చేపిస్తారు. ఇది అయిపోయిన తర్వాత, ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత జోహో కార్పొరేషన్ లో వాళ్ళు ఫుల్ టైమ్ ఎంప్లాయీగా జాయిన్ అవుతారు. సో వీళ్ళు ఫుల్ టైమ్ ఎంప్లాయీగా జాయిన్ అయినప్పుడు వీళ్ళకి వచ్చే జాబ్ రోల్స్ ఏముంటాయంటే ప్రొడక్ట్ డెవలపర్ గా, క్యూఏ ఇంజనీర్ గా, డిజైనర్ గా, సిస్టమ్ అడ్మిన్ గా, ఫుల్ టైమ్ ఇంజనీర్ గా వీళ్ళకి 8 to 12 lakhs per annum శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు అక్కడి నుంచి కొంత నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత టీమ్ లీడ్ గా, ఆర్కిటెక్ట్ గా, మేనేజర్ గా, డైరెక్టర్ గా ఇలా వాళ్ళ కెరీర్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తను రాజేష్ అనే అతను తమిళనాడు నుంచి ఈ స్కూల్లో జాయిన్ అయ్యాడు 18th ఏజ్ అప్పుడు. బై 26 హీ బికమ్ ఏ సీనియర్ డెవలపర్ ఇన్ ఒక గ్లోబల్ జోహో సిఆర్ఎం ప్రొడక్ట్ లో సీనియర్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నాడు తను. ఇట్లా hundreds of ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఒక విజన్ తో ఈ డిగ్రీలు ఎందుకు, సర్టిఫికేట్స్ అంటే వాటితో పని లేకుండా, ఐఐటీస్ తో పని లేకుండా ఇండియన్ యూత్ కి ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిన వాళ్ళకి కూడా, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి కానీ వాళ్ళ లాజికల్ థింకింగ్ బేస్ చేసుకుని వాళ్ళు ప్రొడక్ట్ డెవలపర్స్ గా, ప్రపంచ స్థాయి ప్రొడక్ట్ డెవలపర్స్ గా తీర్చిదిద్దింది జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ అడ్మిషన్ రావాలి అంటే కూడా సో యూ నీడ్ టు లైక్ ఒక కాంపిటీషన్ అంటే ఉంటుంది డెఫినెట్ గా, ఎందుకంటే ఇది ఇండియా మొత్తంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ టాపిక్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పటి వరకు ఇక్కడ 2000+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం జరిగింది. అట్లాగే ఆ 2000 స్టూడెంట్స్ లో 90% వరకు జోహోలోనే వాళ్ళు జాబ్స్ జాయిన్ అయ్యారు. 10% మెంబర్స్ కు ఓన్ స్టార్ట్అప్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి కొన్ని సిమిలర్ మోడల్స్ వచ్చినాయి. సో టీవీఎస్ గురుకులం అని, ఫ్రెష్ వర్క్స్ వాళ్ళది స్కూల్ ఆఫ్ టాలెంట్ అని ఇలాంటివి వచ్చింది. సో అల్టిమంగా అంటే ఫైనల్ గా చెప్పాలి అంటే కొన్ని లెసన్స్ ఇక్కడ చెప్పాలి అంటే, కాలేజెస్ గ్రాడ్యుయేట్స్ ని ప్రొడ్యూస్ చేస్తే జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ క్రియేటర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు మనం. సో స్కిల్స్ ఇంపార్టెంట్ డిగ్రీ కంటే, లెర్నింగ్ ఇంపార్టెంట్ మెమరైజింగ్ అంటే గుర్తుపెట్టుకోవడం కంటే, సింప్లిసిటీ అంటే ఒక తక్కువ టైంలో వాళ్ళు ఒక పవర్ఫుల్ డెవలపర్స్ అవ్వడం ఇంపార్టెంట్, అండ్ ఈవెన్ ఎర్లీగా స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్, థింక్ ప్రాక్టికల్లీ, బిల్డ్ ప్రొడక్ట్స్, నాట్ అబౌట్ మార్క్ షీట్స్. సో ఇలాంటివన్నీ కూడా ఈ జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఒక మోడల్ ఎగ్జాంపుల్ గా ఇచ్చింది. సో దీనిలో కూడా అంటే అందరూ సెట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అందరూ నేర్చుకోమని నేను చెప్పట్లేదు. సో నా ఉద్దేశం ఏంటి అంటే ఇవన్నీ తెలియాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒక పర్సన్ ఒక కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు
ఉన్న ఆప్షన్స్ అన్ని తెలియాలి కాబట్టి ఇది చెప్తున్నాను నేను. సో జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అనేది అందరికీ సెట్ అవుతుందని అనట్లేదు. కొంతమందికి డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉండొచ్చు. ఎవరైతే ఎర్లీగా టెక్ వరల్డ్ లోకి ఇన్వాల్వ్ అవ్వాలి, ఎర్లీగా ప్రొడక్ట్స్ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మ్యాచ్ అవుతుంది. సో అట్లాంటి మైండ్ సెట్ ఉంటేనే ఈ డైరెక్షన్ లో తీసుకెళ్ళండి. అసలు ఓవరాల్ గా ఎర్లీగా టెక్ ఎన్విరాన్మెంట్ లోకి, టెక్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్న ఆలోచన మీకుంటే ఇలా జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అలాంటి ఆప్షన్స్ గురించి మరిన్ని వీడియోస్ వచ్చే ఈ సిరీస్లో చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే మీ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని మీ కెరీర్ గురించి, మీ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.